ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క మహిమను ప్రతి ఇంటికి తీసుకువెళుతూ మన సనాతన ధర్మం సంప్రదాయాలను భావితరాలకు అందజేసే అపురూప కార్యక్రమమే గృహార్చన. ప్రతి వారం భక్తుల ఇష్టదైవమైన దేవతామూర్తుల పూజా విధానాలను ప్రసారం చేసే క్రమంలో ఈ వారం నెల్లూరు పట్టణంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి పూజా విధానాన్ని ఇప్పుడు తిలకిద్దాం. దేవదేవుడు శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఎంతో గొప్పదైనటువంటి అనుగ్రహంతో భగవద్ ఆజ్ఞతో స్వామివారి యొక్క గొప్పదైనటువంటి కైంకర్యాన్ని ప్రతి ఒక్క గృహానికి కూడా చేరువ చేయాలి అనేటువంటి సత్సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా శ్రీకారం చుట్టడం జరిగింది. ఎంతో గొప్పదైనటువంటి ఈ నెల్లూరు క్షేత్రంలో ప్రస్తుతం ఈ గృహార్చన కైంకర్యాన్ని దేవదేవుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క గొప్పదైనటువంటి అనుగ్రహంతో ఈ క్షేత్ర అధినాయకుడైనటువంటి తల్పగిరి శ్రీ రంగనాథ స్వామి వారి యొక్క ఎంతో గొప్పదైనటువంటి ఆశీస్సులతో ఇక్కడ ఈ గృహార్చన కైంకర్యాన్ని మనం ఆరంభం చేస్తూ ఉన్నాం. ముందుగా మన కోసమే వైకుంఠాన్ని సైతం విడిచిపెట్టి అర్చావతారంలో కటివరద హస్తాలతో విచ్చేసినటువంటి ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఔన్నత్యాన్ని గొప్పదనాన్ని వారి యొక్క దయార్ద్ర హృదయ స్వరూపం గురించి ఒక రెండు మాటలు మనం మాట్లాడుకొని తరువాత ఈ గృహార్చన కైంకర్యంలోకి మనం అందరం కూడా ప్రవేశం చేద్దాం. భగవంతుడు ఎక్కడ ఉంటాడు, ఎలా ఉంటాడు, ఆయనకేదైనా ఒక రూపము లేదా ఆయనకేదైనా ఒక ఆకారం ఇత్యాదులన్నీ కూడా ఉంటాయా అంటే వేదాంత శాస్త్రములన్నీ కూడా చాలా గొప్పగా కొనియాడుతూ ఉన్నాయి. భగవంతుడికి అసలు రూపమే లేదు అని వేదమంత్రం కూడా చెప్తోంది. అనోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మా గుహాయాం నిహితోస్య జంతోః. ఈ లోకంలో అత్యంత అనువైనటువంటి అణుమాత్రమైనటువంటి స్వరూపం కన్నా కూడా ఇంకా 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 అత్యంత సూక్ష్మాతి సూక్ష్ముడుగా భగవంతుడు ఉండగలుగుతాడు. అదేవిధంగా అత్యంత విశాలమైనటువంటి పెద్దదైనటువంటిది ఈ లోకంలో ఏదైనా ఉంటే దానికన్నా పెద్దదిగా కూడా భగవంతుడు ఉండగలుగుతాడు. అంటే భగవంతుడికి రూపం లేదు అని అర్థం. రూపము లేనటువంటి ఆ భగవంతుడు మన కోసమే, సామాన్య భక్తులమైనటువంటి మన కోసం ఒక రూపాన్ని ధరించాడు. దానినే అర్చావతారము అని మనం అంటాం. ఆ అర్చావతారమే సకల మనుజ నయన విషయతాంగతో మూర్తి విశేష అన్నట్లుగా తిరుమలాది దివ్య క్షేత్రాలలో స్వామి వేంచేసి ఉన్నారు. తిరుమల క్షేత్రంలో విశేషించి స్వామివారి యొక్క అత్యంత ప్రధానమైనటువంటి కర్తవ్య కార్యంగా స్వామి ఏమనుకుంటున్నారు అని అంటే మత్పాదౌ శరణం వ్రజేతి చరణౌ సంసార సింధుస్థలే. భగవంతుడు ఒకే ఒక్క గొప్పదైనటువంటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాడు. ఒక హస్తాన్నేమో భగవంతుడు ఇలా చూపిస్తూ ఉంటాడు, మరొక హస్తాన్నేమో తన నడుం మీద పెట్టుకొని చూపిస్తూ ఉంటాడు. అక్కడ భగవంతుడు మనకొక ఆజ్ఞ చేస్తూ ఉన్నాడు. ఏమిటంటే మత్పాదౌ శరణం వ్రజా, నీవు నా పాదములను శరణు వేడయ్యా, చాలు ఇంకేమీ వద్దు.
ఈ సంసార సాగరం అనేటువంటిది చాలా భయంకరమైనటువంటిది. ఈ సంసార సాగరంలో ఏమాత్రము కూడా నువ్వు మునిగిపోకుండా, కొట్టుకుపోకుండా, మధ్యనోన్మజ్జన క్రమేణ పునరపి మననం పునరపి జననం అన్నట్లుగా అలాంటి స్థితి ఏది కూడా లేకుండా నేను నిన్ను కాపాడుతానంటున్నాడు గోవిందుడు. అంత గొప్పదైనటువంటి సంకల్పంతో మన కోసమే చూడండి 325 రోజులు 24 గంటల పాటు కూడా స్వామి అలా నిలబడే ఉంటాడు. స్వామి విశ్రాంతి ఏమైనా తీసుకుంటాడా అంటే లేదు. స్వామికి విశ్రాంతి తీసుకోవడమే ఇష్టం లేదు అని అంటారు కొందరు పెద్దలు. ఆయనకి ఎప్పుడూ కూడా తన ఎదురుగా భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటేనే ఎంతో గొప్పదైనటువంటి ఆనందంగా స్వామి వెలుగొందుతూ ఉంటాట. ఆ ఆనందలయ వాసుడైనటువంటి ఆ గోవిందుడు. మరి మనకు కూడా బాగా అనుభవమే. ఎంతో కష్టపడి తిరుమలకి చేరుకుంటాం. స్వామివారి యొక్క దర్శనము ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు మనకు ఆ టికెట్లు దొరుకుతాయో అని చెప్పి ఎంతో వేచి ఏదో ఒక రకంగా భగవద్ అనుజ్ఞతో ఒక సేవా కైంకర్యానికి ఏదో అంత అవకాశం దొరుకుతుంది. దొరకగానే ఆ క్యూ లైన్లలో గోవిందా గోవిందా అంటూ చాలా దూరం నడిచి అలా వెళతాం. వెండి వాకిలి దాటిన తర్వాత కూడా అంతగా తాదాత్మ్యం మనసుకు రాదు. అదేమిటో అలా బంగారు వాకిలి దగ్గరికి చేరుకొని ద్వారపాలకుల వద్ద నుండి ఒక్కసారి ఆనందలయంలో ఉండేటువంటి ఆ స్వామిని క్షణకాలము చూస్తావు. అలా చూసి చూడకుండానే మళ్ళీ బయటకు వచ్చేసుకుంటావు. ఆ చూసినటువంటి ఒక్క క్షణకాలము చాలు. ఏమిటో శరీరం అంతా కూడా అణువణువు పులకించిపోయినటువంటి ఒక గొప్ప తాదాత్మ్య భావన. మరి ఈ భావనంతా కూడా ఎలా వస్తుంది అంటే అదే స్వామివారి యొక్క అర్చావతారంలో ఉండేటువంటి వైభవం, ముఖ్యంగా తిరుమల దివ్య క్షేత్రంలో ఉండేటువంటి వైభవం. స్వామివారు అక్కడ స్వయంభుగా వేంచేసి ఉన్నాడు కనుక అంత గొప్పదైనటువంటి తాదాత్మ్య భావనలన్నీ కూడా స్వామివారి యొక్క దర్శనంలో మనందరికీ కలుగుతూ ఉన్నాయి. అటువంటి గోవిందుడు కేవలము వైకుంఠాన్ని విడిచి తిరుమల గిరులకు రావడంతోనే సంతృప్తి చెందడం లేదు. నా భక్తులకి ఇంకా నేను చేరువవ్వాలనుకుంటున్నాను. ఈ రోజున ఊరు వాడ ఎక్కడ చూసినా ఎన్నో చోట్ల స్వామి వారు అర్చావతారంలో వేంచేసి ఉన్నాడు. మరి దాంతో స్వామి వారు సంతృప్తి చెందుతున్నారా అంటే కాదు. తనకుండేటువంటి అనేక రూపాలలో భక్తులు ఎంతో చక్కగా నన్ను ఆరాధించాలి, ప్రతి గృహంలోనూ కూడా ఎంతో గొప్పదైనటువంటి భగవత్ కైంకర్యంతో భక్తులు ముక్తిని పొందాలి అనేటువంటి సత్సంకల్పంతో స్వామి ఈ గృహార్చన కైంకర్యంతో ప్రతి గృహానికి కూడా చేరుకుంటూ ఉన్నాడు. ఈ రోజున అదే గోవిందుడు తన యొక్క అవతారాలలో విశేషమైనటువంటి అవతారం నృసింహావతారంలో ఈ గృహంలో గృహార్చన కైంకర్యం ద్వారా మనందరికీ కూడా భాగ్యాన్ని కలిగించబోతూ ఉన్నాడు. ప్రధ్యత్వజాధృతాలోకా దేవిత్వం విష్ణునాధృత పంచధారయమాన్ దేవి పవిత్రం పురుషాసనం అశేష జగదాధారమనంతం కూర్మరూపిణం ఆసనస్య విశుద్ధ్యర్థమాత్మానంతం భజే హరిం ఆచమ్యా. ఓం హస్తో ప్రక్షాళ్య. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. ఓం గోవిందాయ నమః. హస్తో ప్రక్షాళ్య. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ప్రణవస్య పరబ్రహ్మర్షి. ఓం హస్తో ప్రక్షాళ్య. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. ఓం గోవిందాయ నమః. ప్రణవస్య పరబ్రహ్మర్షి దేవీ గాయత్రీ ఛందః పరమాత్మా దేవతా ప్రాణాయామి వినియోగః. ఈ కార్యక్రమంలో ముందుగా ఇప్పుడే ఆచమనం అనేటువంటి కార్యాన్ని మనం ఆచరించాం. తదుపరి మానసికంగాను అదేవిధంగా శారీరకంగాను ఎంతో ప్రశాంతంగా భగవత్ కైంకర్యంలో మనం పాల్గొనాలి అంటే కాస్త ప్రాణాయామాది క్రియలు మనం అందరం కూడా ఆచరించాలి.
ఓం భూః ఓం భువః ఓం భువః ఓం మహః ఓం జనః ఓం ధవః ఓం ధజ్యం ఓం దశవిదుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ ఓమాపో జ్యోతిరసంప్రదం బ్రహ్మ భూర్భువస్సు. ఓం శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్యాద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోహ దక్షిణ దిగ్భాగే శ్రీ వెంకటాచలస్యోత్తర దిగ్భాగే శ్రీరంగస్యోత్తర దేశే కృష్ణా కావేర్యోర్మధ్యదేశే అస్మిన్ దేశే వర్తమాన వ్యావహారిక చాంద్రమాణేన ప్రభవాది సృష్టి సంవత్సరాణాం మధ్యే అద్య మయా పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయామస్యాం స్మృతితో అస్య దేవదేవస్యాం శ్రీమదఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య ఆదిమధ్యాంతరహితస్య పరవ్యూహ విభవాంతర్యామ్యర్చా స్వరూపేషు అర్చారూపధారిణః ప్రహ్లాద వరదస్య నిజ భక్త రక్షణా తత్పరస్య ఆశ్రిత జనవత్సలస్య శ్రీ లక్ష్మీ నృసింహస్వామినః దివ్యానుగ్రహ కటాక్ష ఫలసిద్ధ్యర్థం నీలగిరి నివాసాయ శ్రీ నృసింహాయ తే నమః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీమత్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య ప్రహ్లాద వరదస్య లక్ష్మీ నృసింహ స్వామినః ప్రీత్యర్థం మమ సహకుటుంబస్య సకల ఫల అవాప్త్యర్థం దేవదేవస్య గృహార్చన కైంకర్యం అహం కరిష్యే. గోవింద గోవింద. స్వామివారి యొక్క అనేకానేకమైనటువంటి అవతారాలలో ప్రతి అవతారానికి కూడా ఒక గొప్పదైనటువంటి తాదాత్మ్యము లక్ష్యం అన్నీ కూడా ఉన్నాయి. అందులో చాలా విశేషమైంది లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క అవతారం. నిజానికి అంటారు గృహస్థులందరికీ ముఖ్యంగా అత్యంత త్వరితగతిన అనుగ్రహించేటువంటి దైవం ఎవరు అంటే లక్ష్మీ నృసింహస్వామి వారు అంటారు. తప్పకుండా ఎటువంటి భగవంతుడి యొక్క ఉపాసనాన్ని మనం ఆచరించాలి అంటే త్వరితగతిన అనుగ్రహించేటువంటి లక్ష్మీ నృసింహస్వామి వారిని అంటారు పెద్దలు. లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క గొప్పదనం ఏమిటి అని అంటే భగవంతుడికి అనేక రూపాలు ఉంటాయి. ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క రకమైనటువంటి గొప్పదనం దాగి ఉంటుంది. అదేమిటండి? భగవంతుడివే కదా అన్ని రూపాలు. అన్ని రూపాలలో మళ్ళీ ఇది గొప్పది అది గొప్పది కాదు అని మనం అనగలమా? భగవంతుడే మత్స్యావతారము, కూర్మావతారము, మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన పరశురామ రాఘవ బలభద్ర కృష్ణ ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క అవతారాలే. మరి దాంట్లోనే ఒక అవతారం గొప్పది, ఒక అవతారం గొప్పది కాదు అని మనం చర్చ చేయగలమా? ఒకవేళ అటువంటి చర్చని కనుక మనం ఆచరిస్తే మరి అది సబబుగా ఉంటుందా అని మనకే సందేహం. దీనికి ఒక వాక్యం చెప్పారు పెద్దలు. ఇక్షుక్షీర గుడాదీనాం మాధుర్యస్యాంతరం మహత్ తదైవన తథాప్యాకం సరస్వత్యాపి శక్యతే. ఇక్షు క్షీర గుడాదీనాం. ఇక్షు అంటే చెరుకు రసం, క్షీరము అంటే తీయనైనటువంటి పాలు, ఆ తర్వాత అనేకానేకమైనటువంటి తీపి పదార్థాలు. మీ ఎదురుగా ఒక 100 రకాలైనటువంటి తీపి పదార్థాలు తీసుకుని వచ్చి పెడతాం, మీ కళ్ళకి గంతలు కట్టేస్తాం, ప్రతి తీపి పదార్థాన్ని కూడా మీకు తినిపిస్తాం. ఎలా ఉంది అంటే మీరు ఒకే సమాధానం చెప్తారు, ఏమిటండి? తీయగా ఉంది అంట.
ఎన్ని రకాలైనటువంటి తీపి పదార్థాలు మీకు తినిపించినా ప్రతిదీ తీయగా ఉంది అనేటువంటి మాట తప్ప ఇంకొక మాటను మనం ఏమైనా చెప్పగలుగుతాము. కానీ లడ్డూ ఉంటుంది, దాని రుచి వేరు. మరొక తీపి పదార్థం ఉంటుంది, దాని రుచి వేరు. భగవంతుడికి కూడా ప్రతిరోజు తిరుమల దివ్య క్షేత్రంలో తీయనైనటువంటి ప్రసాదాలే ఎన్నో నివేదన చేస్తూ ఉంటారు. ఏ ప్రసాదం తిన్నా తీయగానే ఉంటుంది, కానీ దేని రుచి దానికి వేరు. ప్రతిదీ తీయగానే ఉన్నప్పటికీ కూడా దేని రుచి ఎలానో దానికి వేరుగా ఉందో, ఆ వేరు ఏమిటో చెప్పమంటే మనం కాదు కదా, సరస్వతి అమ్మవారి దిగి వచ్చినా కూడా చెప్పలేరు. నథాఖ్యాకుం సరస్వత్యాపి శక్యతే ఆఖ్యాతం సరస్వత్యాపి న శక్యతే. అమ్మ, ఒక తీయని ఒక పదార్థం ఉంది, మరొక పదార్థం కూడా ఉంది తీయది. ఇది వేరు వేరు పదార్థాలు. ఈ రెండు పదార్థాలు ఇది తిన్నా తీయగానే ఉంది, అది తిన్నా తీయగానే ఉంది. ఈ రెండింటికి భేదం ఏమిటో చెప్పమంటే మనం ఎలాగూ చెప్పలేము. సరస్వతి అమ్మవారు అందరూ ఎవరొచ్చినా కూడా చెప్పలేరంది శాస్త్రం. ఇలా ఆ తీపి పదార్థాలలో ఉండేటువంటి భేదము ఎలానో భగవంతుడి యొక్క అవతారాలన్నీ కూడా తీయని పదార్థాలే. ఒక్కొక్క అవతార మాధుర్యము ఒక్కోలాగా ఉంటుంది. అటువంటి మాధుర్యమే లక్ష్మీ నృసింహస్వామి వారికి ఒక మాధుర్యం. ఏమిటా మాధుర్యము అంటే, స్వామి చూడడానికి గాంభీర్యం, స్వామిని చూస్తే భయం, కానీ అత్యంత త్వరగా అనుగ్రహించేవాడెవరు అంటే స్వామి. కొన్ని క్షేత్రాలు ఉన్నాయి. ఈ నెల్లూరుకి అత్యంత సమీపంలోనే నీలగిరి దివ్య క్షేత్రము అని నల్లగొండ్ల అని ఒక క్షేత్రం ఉంది. స్వామివారి యొక్క రూపము కొండ మీద చాలా చిన్నదైనటువంటి రూపమే, కానీ ఏకాంతంగా స్వామి దగ్గరికి వెళ్ళాలంటే భయం వేస్తుంది. అత్యంత ప్రభావపూర్ణమైనటువంటి స్వామివారి యొక్క ఔన్నత్యము సామాన్యమైనటువంటిది కాదు ఆ క్షేత్రంలో. కానీ త్వరితగతిన ప్రతి ఒక్కరిని కూడా అలా వచ్చి వారు సేవించుకుని ఒక మొక్కు మొక్కుకుంటే తరువాత మరలా తిరిగి ఒక మాసము లోపు వారు కోరుకున్నటువంటి మొక్కులు తీర్చినటువంటి ఒక గొప్పదైనటువంటి క్షేత్రం అక్కడ లక్ష్మీ నృసింహస్వామి వారు వేంచేసి ఉన్నారు. ఇలా అనేకమైనటువంటి క్షేత్రాలు. లక్ష్మీ నృసింహస్వామి వారిని మీరు ఎక్కడైనా కూడా చూడండి, ఏదో ఒక అడవులలోనైనా ఉంటాడు, లేదా కొండలలో అయినా ఉంటాడు. విడిగా జనావాసాలలో మధ్యలో లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క ఆలయాలు చాలా అరుదుగా ఉంటాయి. స్వామి ఎక్కడ వేంచేసి ఉన్నా కూడా కొండ శిఖరములలో కానీ లేదా అడవుల మధ్యలో కానీ ఇలానే స్వామి వారి యొక్క గొప్పవైనటువంటి క్షేత్రాలు మన ఈ భూమి మీద అలరారుతూ ఉన్నాయి. ఎందుకలా స్వామివారు ఉంటారు అనంటే, స్వామివారు ఎప్పుడూ కూడా తనతో పాటుగా సకల జీవరాశులన్నింటినీ కూడా సమ ప్రధానంతో రక్షించడానికే స్వామివారల అడవులలో పర్వతాలలో ఎక్కువగా ఉండడానికి తాను ఇష్టపడుతూ ఉంటాడు. యోగ నరసింహుడు లాగా అంటాడు. మనమందరం కూడా ఒకటే కోరుకోవాలి స్వామిని. స్వామి నాకు లక్షలు కోట్లు ఇవన్నీ కూడా ఇవ్వమంటే స్వామి ఇవ్వడు. స్వామి వారు ఇవ్వగలిగినటువంటి దాన్ని మనం తప్పకుండా కోరుకోవాలి. స్వామి దేనిని ఇస్తాడు అంటే రక్షణని ఇస్తాడు. ఆయనని నమ్ముకుంటే చాలు, స్వామి వారు ఎక్కడైనా సరే వచ్చి కూర్చొని మనల్ని అలా రక్షించడానికి సిద్ధపడిపోతాడు. యోవాన్ సింహో విజయం బిభర్షిరారాజమంతం రయతం కవీనాం సరాజమంతం సజయం సహస్రం తస్మైసు యంత్రేషు శేవధయే నమః. నారసింహమావాహయామి, తపోనాథమావాహయామి, భక్తవత్సలమావాహయామి, ప్రహ్లాదవరదమావాహయామి. ఓం శ్రీయే జాత శ్రియ ఆనిర్యాయ శ్రియం వయోతిరుభ్యో దదాతి అమృతత్తమాయన్ భవంతి సత్యాసమిదామి తత్రూ. ఓం శ్రియమావాహయామి, ఓం ధృతిమావాహయామి, ఓం పవిత్రీమావాహయామి, ఓం ప్రమోదాజనీమావాహయామి. మహాలక్ష్మీ సమేత శ్రీ లక్ష్మీ నారసింహాయ నమః. ప్రతి ఉపచారానికి కూడా నేను చెప్పినట్టుగా ప్రతి ఒక్కరూ పలికే ప్రయత్నం చేయాలి, ఎంతో భక్తి శ్రద్ధలతో. అందరం కూడా చెప్దాం. ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః. ఆసనం పరికల్పయామి. ఓం త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః తతో ధర్మాణి ధారయన్. ఓం
ఓం శ్రీలక్ష్మీ నృసింహాయ నమః శ్రీలక్ష్మీ నృసింహాయ నమః పాద్యం సమర్పయామి పాద్యం సమర్పయామి ఓం ఆమావాజస్య ప్రసవో జగమ్యాదాత్యావా పృథివీ విశ్వశంభు ఆమాగంతాం పితరా మాతరాం ఓం శ్రీలక్ష్మీ నృసింహాయ నమః శ్రీలక్ష్మీ నృసింహాయ నమః అర్ఘ్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే ఓం ఓం శ్రీలక్ష్మీ నృసింహాయ నమః శ్రీలక్ష్మీ నృసింహాయ నమః ఆచమనీయం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి అన్నాత్యాయ వ్యూహద్వం దీర్ఘాయురహమన్నాదో భూయాసం ఓం ఓం శ్రీలక్ష్మీ నృసింహాయ నమః శ్రీలక్ష్మీ నృసింహాయ నమః దంతధావనం కరోమి దంతధామనం కరోమి ఓం ఓం శ్రీలక్ష్మీ నృసింహాయ నమః శ్రీలక్ష్మీ నృసింహాయ నమః జిహ్వాశోధనం జిహ్వాశోదనం ముఖ ప్రక్షాళనం ముఖ ప్రక్షాళనం సమర్పయామి సమర్పయామి ఓం ఓం శ్రీలక్ష్మీ నృసింహాయ నమః శ్రీలక్ష్మీ నృసింహాయ నమః అథ అథ శుద్ధోదకేన స్థాపయామి ఉద్యోగకేన స్థాపయామి ఓం సహస్రశీర్షా పురుషః సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ఠద్దశాంగులం పురుష ఏవేదగుం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వస్యేషానః తిరోహతి ఏతావానస్య మహిమా అతోజ్యాయాగస్య పూరుషః పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధ్వముదయేత్ పురుషః పాదోస్యేహ భవాత్ పునః తతో విశ్వం వ్యక్రామత్ శాసనానశనే అభి తస్మాద్ విరాడ జాయత విరాజో అధిపూరుషః సజాతో అత్యరిచ్యత తస్మాద్ భూమిమతో పురః యత్పురుషేణ హవిషా దేవా యజ్ఞమతన్వత వసంతో అస్యాసీదాస్యం గ్రీష్మ ఇత్మ శరద్రవిః సప్తాస్యాసన్ పరిధయః త్రిసప్త సమిధ కృతాః దేవాయజ్ఞం తన్వానాః అభద్రం పురుషం పశుం తం యజ్ఞం బర్హిషి ప్రోక్షన్ పురుషం జాతమగ్రదః తేన దేవా అయజంత సాధ్యార్షయస్తయే తస్మాత్ యజ్ఞాత్ సర్వహృతః సంభృతం వృషధాజ్యం పశోకస్తాగస్యక్రే వాయవ్యాన్ అరణ్యాన్ గ్రామ్యాశ్చయే తస్మాత్ యజ్ఞాత్ సర్వహృతః రచः సామాన్య జగ్నిరే ఛందాగుంసి జగ్నిరే తస్మాత్ యజస్తస్మాదజాయత తస్మాదశ్వా అజాయంత ఏకేచో భజానతః గావో హజగ్నిరే తస్మాత్ తస్మాజ్జాతా అజావయః యత్పురుషం యదతుః కదిధావ్యకల్పయన్ ముఖం కిమస్య కో బాహు కావూరూపాదావుచ్యతే బ్రాహ్మణోऽస్య ముఖమాసీత్ బాహురాజన్యకృతః ఊరోదస్య యద్వైశ్యః పద్భ్యాగుం శూద్రో అచాయత చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయురజాయత నాభ్యా ఆసీదంతరిక్షం యౌ సమవర్తత పద్భ్యాం భూమిర్దిశ శ్రోత్రాత్ తథా లోకాగం అకల్పయన్ వేదాహమేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విజిత్య ధీరః నామాని కృత్వా అభివదనయదాస్తే ధాతా పురస్తాద్యముదాజహార శక్రః ప్రవిద్వాన్ ప్రతిశస్య తస్రః తమేవం విద్వానమృత ఇహ భవతి నాన్యః పంథా విద్యతే యనాయాం ప్రజాపతిశ్చరతి గర్భే అంతః అజాయమానో బహుధా విజాయతే తస్య ధీరాః పరిజానంతి యోనిం మరీచీనాం పదమిచ్చంతి వేదసః यो देवेभ्य आगपति यो देवानां पुरोहितः पूर्वो यो देवेभ्यो जातः नमो रुचाय ब्राह्मये ऋचं ब्राह्मं जनयन्तः देवा अग्रे तदब्रुवन् यस्त्वैवं ब्राह्मणो विद्यात् तस्य देवा असन्वशे ह्रीष्यते लक्ष्मीश्च पत्न्यौ अहोरात्रे पार्श्वे
నక్షత్రాని రూపం అశ్వినో వ్యాప్తం ఇష్టం మనిషాణాం అమం మనిషాణా సర్వం మనిషాణా తత్సంయోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవే స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వంజిగాతు భేషజం శన్నో అస్తు ద్విపదే సంచతుష్పదే ఓం శాంతి శాంతి శాంతి. ప్రహ్లాద వరదస్య శ్రీ లక్ష్మీ నరసింహస్వామినే నమః. ప్రహ్లాద వరదాయ నమః. శ్రీ లక్ష్మీ నరసింహస్వామినే నమః. పంచామృత స్థానం సమర్పయామి ప్రహ్లాద వరదస్య శ్రీ లక్ష్మీ నరసింహస్వామినే నమః. పంచామృత స్థపనానంతరం స్వామినః విశేష ఆరాధనం సమర్పయామి శ్రీ లక్ష్మీ నరసింహస్వామినే నమః. విశేష ఆరాధనం సమర్పయామి. ఓం నారసింహాయ నమః. తపోనాథాయ నమః. భక్తవత్సలాయ నమః. మహాసింహాయ నమః. ఉగ్రసింహాయ నమః. శ్రీ లక్ష్మీ నరసింహస్వామినే నమః. శ్రీ లక్ష్మీ నరసింహస్వామినే నమః. లక్ష్మీ నరసింహస్వామినే నమః. అర్చనా కైంకర్య సాఫల్యార్థం సర్వశాంత్యర్థం నారికేళ శకలే నివేదయామి. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీ లక్ష్మీ నరసింహస్వామినే నమః. నారికేళ శకలే నివేదయామి. అథ మంగళ నీరాజనం దర్శయామి. ఓం తద్విష్ణో పరమం పదగుం సదా పశ్యంత సూరజః దివేవ చక్షురాగతం తద్విప్రాసో విపర్యవోచాకృవాం సస్యమింహతే విష్ణోర్యత్ పరమం పదం యోమానృసింహో విజయం బిభర్షరారాజమంతం రయదం కవీనాం సరాజమంతం సజయం సహస్రం తస్మై సుయంత్రే సేవధయే నమః. స్వామినః నీరాజనం దర్శయామి. సర్వోపచారాన్ సమర్పయామి. గోవింద గోవింద గోవింద. గోవింద. అభిషేకము అనగానే ఆవు పాలు, పెరుగు, అదేవిధంగా ఆవు నెయ్యి, తేనె, ఫలోదకంగా నారికేళ ఉదకము, అదేవిధంగా హరిద్రోదకము, గంధోదకము, ఈ ద్రవ్యాలతో స్వామికి ఎక్కడైనా కూడా అభిషేకం జరిగితే చాలా ప్రధానంగా ఉండేటువంటి ద్రవ్యాలు ఇవే. ఏదైనా ఒక ద్రవ్యంతో ఒక కార్యం చెయ్యండి అని చెప్తే దాంట్లో ఎంతో గొప్ప భావనలన్నీ కూడా దాగి ఉంటాయి. ప్రతి దానికి ఒక లక్ష్యం ఉంటుంది. ఒక్కొక్క ద్రవ్యంతో ఒక్కో విధమైనటువంటి ఫలాన్ని గతంలో మన గృహార్చన ప్రేక్షకులందరం కూడా మనం తెలుసుకొని ఉన్నాం. క్షీరముతో వృద్ధి రూపమైనటువంటి ఫలమని, అదేవిధంగా పెరుగుతో కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యముల నుండి మనం అందరం కూడా దూరంగా ఉండగలిగేటువంటి ఫలమని, అదేవిధంగా నెయ్యితో ధర్మం ఏమిటో తెలుసుకోగలిగేటువంటి ఫలమని, అదేవిధంగా తేనెతో అభిషేకం చేయడంలో ఆధ్యాత్మిక నిజమైనటువంటి జ్ఞానం ఏమిటో పొందగలిగేటువంటి ఫలమని, చివరిలో ఫలోదకంతో మోక్ష రూపమైనటువంటి ఫలమని, ఈ పంచామృత అభిషేకంలోనే మానవ జీవితాన్నంతటినీ కూడా మనకు పెద్దలు ఎంతో చక్కగా ఏర్పాటు చేశారు. ఇలా ఒక చిన్న కార్యములో మాత్రమే కాదు, మనం ఒక దీపారాధన చేస్తూ ఉన్నా, ప్రతి గృహంలో ఏ కార్యం ఆచరిస్తూ ఉన్నా కూడా అందులో ఎన్నో రకాలైనటువంటి లోతులు దాగి ఉన్నాయి. శాస్త్రంలో మనకు చెప్పారు, దీపారాధన అంటే గోఘృత తిలతైలం వా పూర్య అని రెండు మాటలే చెప్పారు. ఒకటి దీపారాధన గోఘృతంతో చేయాలి, ఆవు నెయ్యితో, లేదా దీపారాధన తిలతైలము అంటే నువ్వుల నూనెతో. ఈ రెండిటితో మాత్రమే దీపారాధన మనం ఆచరించాలి. ఎందుకండి వాటితోనే దీపారాధన ఎందుకు మనం ఆచరించాలి? ఇప్పుడు ఈ కాలంలో ఎన్నో రకాలైనటువంటి ద్రవ్యాలన్నీ కూడా మనకు దొరుకుతూ ఉన్నాయి. ఎందులో పెట్టి వెలిగించినా కూడా ఇంకా బాగా వెలుగుతాయి కదా. ఎందుకు ఆ ద్రవ్యాలతోనే మనం దీపారాధన ఆచరించాలి అంటే ఎంతో గొప్ప తాదాత్మ్యమైనటువంటి జ్ఞానములన్నీ కూడా అందులో నిక్షిప్తం చేశారు మనకు పెద్దలు. ఆవు నెయ్యి, అందులో తడిచినటువంటి నిజమైనటువంటి సహజ సిద్ధమైనటువంటి పత్తి, ఆ పత్తి ఆవు నెయ్యిలో కానీ లేదా నువ్వుల నూనెలో కానీ మునిగి అలా అది వెలుగుతూ ఉంటే కంటికి కనపడకుండా దాని నుండి వెలువడేటువంటి ఒకానొక వాయువు సకల రోగాలనన్నింటినీ కూడా మనకు శమింపచేస్తుంది.
ఇది సామాన్యమైనటువంటి తత్వం కాదు. ఏ ఇంట్లో అయితే నిరంతరము దీపం వెలుగుతూ ఉంటుందో, ముఖ్యంగా ఈ ద్రవ్యాలతో ఎవరింట్లో అయితే దీపం వెలుగుతూ ఉంటుందో ఖచ్చితముగా సకల రోగములన్నీ కూడా ఆ ఇంటి నుండి దూరం అవుతాయి. అక్కడ వెలువడేటువంటి ఒక వాయువు చాలు ఎంతో గొప్పగా ఉంటుంది. మనందరికీ ప్రత్యక్షమైనటువంటి జ్ఞానము ఉందో లేదో, తిరుమల దివ్య క్షేత్రంలోకి చేరుకుంటూ ఉంటే ఆ క్షేత్రము లోపల నుండి ఒక గొప్పదైనటువంటి సుగంధం మనకు బయటకు వస్తూ ఉంటుంది. ఆ సుగంధాన్ని ఆ క్షేత్రంలో అక్కడ మాత్రం తప్ప ఇంకెక్కడా కూడా మనం దాన్ని అనుభవించినట్టు మనకెక్కడా కూడా తెలియదు. అది కేవలం ఆ మాధుర్యం ఆ క్షేత్రంలో మాత్రమే ఉంటుంది. ఏమిటా గొప్పదైనటువంటి మాధుర్యం అంటే, నిరంతరము కూడా స్వామివారి యొక్క దీపారాధన అక్కడ వెలిగి వెలిగి వెలిగి. కేవలం అదొక్కటి మాత్రమే కాదు, కోయిలాల్వార్ తిరుమంజనం అని ఒకటి చక్కగా చేస్తారు ఆలయంలో. పచ్చ కర్పూరము, యాలుకలు, లవంగాలు, జాజికాయి, జాపత్రి వీటన్నింటినీ కూడా మిశ్రమం చేసి ఆలయ గోడలంతా కూడా పూస్తారు. ఆ విశేషమైనటువంటి కార్యము ద్వారా అక్కడ వచ్చేటువంటి ఆ సుగంధం, మీరు ఏమైనా చెప్పండి, మనసులో 100 రకాలైనటువంటి ఆలోచనలు ఉండనివ్వుగాక, ఒక్క క్షణం ఆ వాసన ముక్కుని చేరుకోగానే మిగతా ఆలోచనలన్నీ వెళ్ళిపోతాయి. స్వామివారి మీదకే పరిపూర్ణమైనటువంటి దృష్టి వెళ్ళిపోతుంది. ఇలా మన పెద్దలు ఒక దీపారాధన చెప్పినా, ఎటువంటి కార్యం చెప్పినా కూడా దాంట్లో చాలా గొప్ప తాదాత్మ్యములన్నింటినీ కూడా మన పెద్దలు మనకు ఏర్పాటు చేస్తారు. ఇంకా మనం ఆగమ శాస్త్రం గురించి బాగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఆగమ శాస్త్రంలో భగవంతుడికి నివేదించేటువంటి ప్రసాదాల గురించి ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క ఋతువులో ఒక్కో రకమైనటువంటి ప్రసాదాన్ని స్వామికి నివేదించమంటారు. ఎప్పుడు ఒకేలాంటి ప్రసాదాలు కాదు, మాసాన్ని బట్టి ఋతువులను బట్టి స్వామికి యొక్క నివేదనలన్నీ కూడా మారుతూ రావాలి. వసంత ఋతువులో ఒక ప్రసాదాన్ని పెట్టాలి, వర్ష ఋతువులో మరొక ప్రసాదాన్ని పెట్టాలి, ఎంతో చలిగా ఉండేటువంటి కాలంలో మరొక ప్రసాదాన్ని పెట్టాలి. ఉదాహరణకు ఒక్క మాట మనం చెప్పుకుందాం. చాలా చలికాలముగా ఉన్నప్పుడు మహర్షి అంటాడు, స్వామికి మలిహోర నివేదన చేసి పెట్టాలి. మలిహోర అంటే ఏమి? మిరియాలతో తయారు చేసినటువంటి ఒక ప్రసాదం. అది ఎప్పుడు పెట్టాలి అంటే చలికాలంలో వచ్చినప్పుడు స్వామికి విశేషంగా పెట్టాలంటారు. ఎందుకు ఆ విధంగా పెట్టమన్నాడు మహర్షులు అంటే, ఆయన చలికాలం వస్తే ప్రతి ఒక్కరికి కూడా కంఠానికి సంబంధించినటువంటి ఎన్నో రోగాలు, శ్వాసకు సంబంధించినటువంటి ఎన్నో రోగాలు, వాటన్నింటి నుండి బయటపడాలి నా భక్తులని చెప్పి మహర్షులు కూడా ఎంతో గొప్పగా చెప్పారు. మిరియాలతో తయారు చేసినటువంటి ప్రసాదాన్ని భగవంతుడికి నివేదించి ఆ భగవంతుడి దగ్గరికి చేరుకున్న వారికి ఆ ప్రసాదం అంతా కనుక ఇస్తే చూడండి ఎంత ఆయుర్వేద వైద్యం కూడా మనకు ఆలయాల్లో జరిగిపోతుంది. స్వామికి తీసుకునేటువంటి అంత పాదతీర్థం, అందులో యాలుకలు, లవంగాలు, జాజికాయి, జాపత్రి ఇవన్నీ కూడా ఉంటాయి. ఆ జలం అంతా స్వీకరిస్తే చాలండి, సకల రోగ నివారణం అంతా కూడా అక్కడే మనకు చెందిపోతుంది. తీర్థం ఇచ్చేటప్పుడు అర్చక స్వాములు కూడా చెప్తారు, సాలగ్రామ శిలావారి పాపహారి విశేషత ఆజన్మకృత పాపానాం ప్రాయశ్చిత్తం దినే దినే అకాల మృత్యుహరణం సర్వ వ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం అంటారు. అకాల మృత్యువుని ఈ పాదతీర్థం మీకు పోగొడుతుందంట. ఇలా ప్రతి ఒక్క దాంట్లో కూడా మనకు పెద్దలు చెప్పినటువంటి మార్గాలలో ప్రతి దాంట్లో ఒక తాదాత్మ్య భావనలు ఉంటాయి. అందులో ఉండేటువంటి ప్రతి భావాన్ని కేవలం ఆలయాలలో ఆయా అర్చకులందరూ కూడా వచ్చేటువంటి భక్తులకి చెప్తూ ఉంటారు. కానీ ప్రతి గృహంలోనూ కూడా అందులో ఉండేటువంటి గొప్ప గొప్ప ఔన్నత్యాలన్నీ కూడా పాటించాలి అనేటువంటి సత్సంకల్పంతోనే తిరుమల తిరుపతి దేవస్థానముల ద్వారా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రతి గృహంలోనూ కూడా ఈ గొప్పదైనటువంటి ఆగమిక జ్ఞానము కలగాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఈ గృహార్చన అనే కైంకర్యాన్ని ప్రతి గృహానికి కూడా పరిచయం చేస్తూ వస్తూ ఉన్నాం. గృహార్చన కైంకర్యంలో లక్ష్మీ నరసింహస్వామి వారికి ఎంతో చక్కగా ఇప్పటి వరకు కూడా పంచామృత అభిషేక కైంకర్యాన్ని మనం అందరం కూడా పూర్తి చేసుకుని స్వామివారి యొక్క విశేష అర్చన కైంకర్యాన్ని మనం ప్రస్తుతం ఆరంభించబోతూ ఉన్నాం.
అయితే ఈ విశేష ఆరాధనకి ముందుగా నారసింహ తత్వము గురించి కాస్త మనం అందరం కూడా 2 వాక్యాలు తెలుసుకునే ప్రయత్నాన్ని ఆచరించాలి. నారసింహ తత్వం ఏమిటి? భగవంతుడి యొక్క అవతారాలలో 2 విభాగములు ఉన్నాయి. ప్రాదుర్భావ అవతారములు, ఆవిర్భావ అవతారములు అని 2 రకాలు. ఎప్పుడైనా విన్నారా అండి? ప్రాదుర్భావములు, ఆవిర్భావములు అని. ప్రాదుర్భావములు అనంటే అప్పటికప్పుడు వచ్చేస్తాయి అవతారాలు, అంతే, నృసింహావతారం లాగా. ఆవిర్భావములు అంటే మనలాగే తల్లి గర్భంలో నుంచి వచ్చినటువంటి అవతారాలు. రాముడు కృష్ణుడు ఇత్యాది అవతారములేమో ఆవిర్భావములు, మనలాగే పుట్టాయి. కానీ లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క అవతారం మాత్రం ఆవిర్భావము కాదు, ప్రాదుర్భావం. అప్పటికప్పుడు ఒక స్తంభము నుంచి బయటకు వచ్చేసింది. ఎంతో చిన్న పిల్లవాడైనటువంటి ప్రహ్లాదుడు, ఆ ప్రహ్లాదుణ్ణి రక్షించవలసినటువంటి తన యొక్క కన్న తండ్రే ఎన్నో విధాలుగా హింసిస్తూ ఉంటే, ప్రాణాలను కాపాడవలసినటువంటి ఆ తండ్రే ప్రాణాలు తీసేలాగా ఎంతో ఎంతో నీచమైనటువంటి కార్యములన్నీ కూడా ఆచరిస్తూ ఉంటే రక్షించడానికి వచ్చాడు గొప్పవాడైనటువంటి తండ్రి లక్ష్మీ నృసింహస్వామి. అందుగరడిందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్రని వింటే. స్వామి ఎక్కడున్నాడో అని ఏమాత్రం కూడా నీవు వెతకగయా తండ్రి. ఎక్కడ ఉన్నాడని మనం అనుకుంటే అక్కడి నుంచి స్వామి ప్రత్యక్షం అవుతాడన్నాడు. ఎంత గొప్ప వేదాంత వాక్యం చెప్పాడు. అలా వచ్చినటువంటి నారసింహస్వామి వారు భయంకరమైనటువంటి ఉగ్రరూపంతో వచ్చాడు. కానీ చిన్న పిల్లవాడిని రక్షించడానికి వచ్చాడు. ఒక కవి అంటాడు, నారసింహ తత్వము ఎలాంటిది అంటే మాతృత్వ తత్వము అన్నారు. అమ్మ తత్వము. అదేమిటండి అమ్మ తత్వము అంత భయంకరంగా ఉంటుందా? మనకు లోకంలో మనకు తెలిసినటువంటి అమ్మతత్వం అనేటువంటిది అత్యంత మృదు స్వభావము కదా అమ్మతత్వం. కానీ నారసింహతత్వాన్ని అమ్మతత్వంతో పోల్చారు. ఎందుకు అలా పోల్చవలసి వచ్చింది కవికి అంటే, ఒక్క మాట, నిజ జీవితాలలో జరిగినటువంటి ఒక ఘటనే ఒకసారి మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. చాలా ఒక కుగ్రామంలో ఇది ప్రత్యక్షంగా చూసినటువంటి సంఘటనే. ఒక తల్లి తన యొక్క బిడ్డని ఒడిలో కూర్చోపెట్టుకుని బస్సు ఎక్కి, ఒడిలో కూర్చోబెట్టుకుని చాలా ప్రశాంతంగా బిడ్డతో తన యొక్క ప్రయాణాన్ని సాగిస్తూ ఉన్నది తల్లి. కొంతసేపటికి ఏమైందంటే ఎవరో తెలియలేదు, ఇంకొక బిడ్డను కూడా కూర్చోబెట్టుకుని ఇంకో తల్లి కూర్చుంది అదే దగ్గర పక్కన. ఈ పిల్లలిద్దరూ కూడా ఆడుకుంటూ ఇటువాడు అటు, అటువాడు ఇటు మారిపోయినారు. గబుక్మని ఆమె వెళ్ళవలసినటువంటి ప్రాంతం ఏదో వచ్చింది. తన బిడ్డే అనుకుని ఇక్కడ చూసుకోకుండా నా పక్కనే ఉన్నాడు కదా అని ఉన్నవాడిని తీసుకుని దిగేసింది. దిగుతూ ఉన్నటువంటి ఆమె నేను నా బిడ్డను తీసుకుంటున్నానా వేరొకరి బిడ్డను తీసుకుంటున్నానా ఆమె చూసుకోలేదు. ఇక్కడ పక్కన కూర్చున్నటువంటి ఆమె కూడా ఏదో తన ఆలోచనలో తాను ఉన్నది. ఇదిగో తీసుకెళ్లినటువంటి వాడు నావాడా లేకపోతే నా పక్కన ఉన్నాడు నావాడా ఆమె చూసుకోలేదు. ఏదో కొంత దూరం ప్రయాణం చేసేసరికి ఒకసారి ఇటు తిరిగి చూసుకుంటే బిడ్డడు లేడు. బహుశా ఆ బిడ్డడు కూడా ఈ ప్రయాణ అందరినీ చూస్తూ ఉండిపోతూ నా పక్కన నా ఒక తల్లి స్పర్శ ఉంది కనుక నా తల్లి అనుకున్నాడు, గొమ్మకున్నాడు. కాసేపటికి చూసుకున్నది తల్లి, తన పక్కన ఉండేటువంటి వాడు తన బిడ్డ కాదు, ఎవరో కూడా తెలియదు. తన బిడ్డ ఏమయ్యాడో తెలియదు. అమ్మా, ఇలాంటి పరిస్థితుల్లో తల్లికి ఉండేటువంటి అత్యంత మృదు స్వభావము అలానే ఉంటుందంటారా? తన బిడ్డడి కోసం ఏం చేయాలో అర్థం కాలేదు.
విపరీతమైనటువంటి కోపము, ఉద్రేకము. ఎక్కడికి వెళ్ళాడు పిల్లవాడు? బస్సు ఆపేస్తోంది, ఆగకపోయినా కూడా అమాంతం దూకేస్తోంది, కింద పడుతోంది, దెబ్బలు తగులుతూ ఉన్నాయి. ఎటు పరిగెడుతోంది, అటు ఇటు వెళ్ళిపోతోంది. అందరూ కూడా అమ్మ ప్రశాంతంగా ఉండు తల్లి, నీ బిడ్డని నీ దగ్గరికి చేరుస్తామని ఎంతమంది చెబుతున్నా కూడా వింటల్లా. గుండెలు బాధేసుకుంటోంది, కింద పడిపోతోంది, పొల్లాడుతోంది, ఏడుస్తోంది. ఒక తల్లి యొక్క మనస్తత్వం అలా ఉంటుంది, చాలా కోపోద్రేకం. తన బిడ్డడికి ఏవైనా అయితే ఊరుకోదు. ఆ స్వామివారు ఒక్కసారిగా స్తంభము నుంచి అలా బయటకు వచ్చినప్పుడు విపరీతమైనటువంటి క్రూర స్వభావంతో వచ్చాడు స్వామి. నా బిడ్డని ప్రహ్లాదుని ఈ విధంగా చేస్తారా అంటూ కోపంతో వచ్చాడు. ఆ వచ్చినప్పుడు ఆ ప్రహ్లాదుని రక్షించేటువంటి ఆ నెపంలో ఎదురుగా ఎవరున్నారో వారెవ్వరిని కూడా పట్టించుకోబట్ట తన గోళ్లతో చీల్చేస్తున్నాడు. ఆ అవతార వైభవంలో వర్ణన చేస్తాడు ఒక కవి. ఆ వచ్చేటువంటి ఆ రాక్షసులు తనకు దొరకకుండా పరిగెత్తుకుని వెళ్ళిపోతే ఆ కోపంలో తనని తానే ఇలా గీక్కుంటున్నట్ట స్వామి ఆ గోర్లతో. ఎవరైనా దొరికాడా వాడిని పట్టుకొని రక్కేస్తున్నాడు, దొరకలేదా తనని తానే గీరుకుంటున్నాడు, రక్తము అలా కారుతోంది. కానీ స్వామి అయితే తనను తాను పట్టించుకోవట్లేదు. విపరీతమైనటువంటి ఉద్రేకంతో చివరికి ఆ రాక్షసుని సంహరించేంత వరకు కూడా ఆ స్వామిని చూసి బ్రహ్మాదులు కూడా ఎదురుగా వెళ్ళడానికి భయపడిపోయారు, గడగడలాడిపోయారు. మహా ఉద్రేకం, కోపం. ఆ ఉద్రేకమంతా కూడా ఆ రాక్షస సంహారము పూర్తయిన తరువాత ప్రహ్లాదుడు వెళ్ళి ఒక 2 మాటలు మాట్లాడి ఒక పద్యంతో ఆయన శరణాగతి చేయగానే మరి ఎక్కడ లేనటువంటి శాంతత్వం అంతా కూడా మళ్ళీ వచ్చేసింది. నేను ఇందాక చెప్పాను కదా ఒక తల్లి ఉదాహరణ. ఆమె తనను తానే గాయపరుచుకుంటోంది. అయ్యో నా బిడ్డని నేను చూసుకోలేదని తలబాదుకుంటోంది, కొట్టుకుంటోంది, రక్తం కారుతోంది. ఎవరైనా ఆమెను మాట్లాడించాలంటే భయం వేస్తోంది, అమ్మో ఏమంటుందో ఏమో అన్నట్లుగా ఉన్నది. అంత తల్లి ఏదో ఒక కొంత క్షణానికి తన బిడ్డని తీసుకుని వచ్చి ఎదురుగా పెట్టేసరికి అమాంతము ఏడుపు, మళ్ళీ మృదు స్వభావము, అమ్మో అబల, అప్పుడు అన్నీ కూడా వచ్చేసాయి. ఒక తల్లి యొక్క మాతృత్వ స్వభావము ఎలా ఉంటుందో అంతకు మించినటువంటి మృదు మాతృత్వ స్వభావము కలిగినటువంటి పరదైవము ఎవరు అంటే లక్ష్మీ నరసింహస్వామి వారు. అందుకే అంటారండి ప్రతి ఒక్కరికి కూడా మహారక్ష లక్ష్మీ నరసింహస్వామి వారే అంటారు. అందుకే ఎంతో గొప్పవారందరూ కూడా లక్ష్మీ నరసింహస్వామి వారి గురించి ఒక చక్కనైనటువంటి శరణాగతి కూడా చేస్తూ ఉంటారు. నరసింహ నా తండ్రి నన్నేలు నన్నేలు. ఓ నరసింహ నా తండ్రి, నీవెప్పుడూ కూడా నన్ను కాపాడుతూ ఉండాలయ్యా. నరసింహ నా తండ్రి నన్నేలు నన్నేలు, కామితార్థములిచ్చి కావు కావు. మా కామితార్థములనన్నీ కూడా నీవే మాకన్నీ కూడా అనుగ్రహించాలి స్వామి. నరసింహ నా తండ్రి నన్నేలు నన్నేలు, కామితార్థములిచ్చి కావు కావు. నరసింహ నా తండ్రి దయయుంచు దయయుంచు. ఓ నా తండ్రి నరసింహ, నా యందు నిరంతరము కూడా నీవు దయతో ఉండాలయ్యా, ఇంకేది కూడా నాకు అవసరం లేదని కోరుకో. నరసింహ నా తండ్రి దయయుంచు దయయుంచు, దీన పోషక నీవే దిక్కు నాకు. నీవు తప్ప నాకు దిక్కు ఇంకెవరూ కూడా ఈ లోకంలో లేరు స్వామి. మీరు చూడండి నారసింహ క్షేత్రముల యొక్క వైభవం చూడండి. అక్కడికి వెళ్ళి మీరు చూస్తే, నిజంగా బాగా గమనించి చూస్తే, ఎంతో మంది ఆ క్షేత్రములోనే జీవితాన్ని గడిపేటువంటి వారు ఎందరో ఉంటారు. ప్రతి క్షేత్రంలో కూడా ఎక్కడికి వెళ్ళకుండా ఆ నారసింహ క్షేత్రంలో ఏ నిత్యాన్నదానమో లేకపోతే అన్నప్రసాదమో ఉంటుంది కదా. మనమందరం ఒకసారి నారసింహ క్షేత్ర దర్శనాలకు కనుక వెడితే అక్కడ కొన్ని 100 మంది లేదా 10 మంది లేదా ఒకరో ఇద్దరు ఎవరో ఒకరు క్షేత్రాన్ని విడిచిపెట్టకుండా ఆ గుడిలోనే ఎప్పుడూ ఉండిపోయేటువంటి భక్తుల్ని మనం చాలా మందిని చూడొచ్చు. అది మిగతా ఆలయాల్లో కన్నా ప్రతి నరసింహ క్షేత్రంలో ఒక ఔన్నత్యం అలా కొంతమంది ఉండిపోతారు. వారు నిద్ర లేచినా, నడుస్తూ ఉన్నా, కూర్చున్నా, లేచినా నారసింహ నామము తప్ప ఇంకేది కూడా లేకుండా చాలా గొప్పదైనటువంటి జీవనాన్ని నారసింహ క్షేత్రాలలో కొందరు గడుపుతూ ఉంటారు.
వారందరూ కూడా చెప్పే మాట ఈ ఒక్కటే, నరసింహ నా తండ్రి నన్నేలు నన్నేలు, కామితార్థములిచ్చి కావు కావు. నరసింహ నా తండ్రి దయయుంచు దయయుంచు, దీన పోషక నీవే దిక్కు మాకు. నరసింహ నా తండ్రి రక్షించు రక్షించు. నరసింహస్వామి వారిని కనుక రక్షించమని కోరామా, మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా వచ్చి రక్షించేస్తాడు స్వామి. ఎన్నో జీవితాలు, ఎన్నో ప్రత్యక్షమైనటువంటి నిదర్శనములు. అంతెందుకు, ఒక ప్రహ్లాదుని గురించి మనం మాట్లాడుకుంటే సరిపోదా? కన్న తండ్రి సముద్ర గర్భంలో పారవేస్తే నరసింహస్వామి వారు రక్షించారా లేదా? అదే కన్న తండ్రి పెద్దదైనటువంటి పర్వతము నుండి కింద పడవేస్తే నరసింహస్వామి వారు రక్షించారా లేదా? అదే తండ్రి పెద్ద పెద్ద ఏనుగుల చేత తొక్కిస్తే నరసింహస్వామి వారు రక్షించారా లేదా? అదే పిల్లవాడికి కాలకూట విషాన్ని తాగిస్తే ఆ పిల్లవాడి యొక్క ఉదరములోకి చేరి మరీ రక్షించాడా లేదా? అందుకే చూడండి, ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే మన జీవితాలలో ప్రహ్లాదుడి జీవితంలో వచ్చినటువంటి సంఘటనలు మన జీవితంలో రావు. నిజంగా ప్రహ్లాదుడు నమ్మాడు కనుక కొన్ని వందల సందర్భాలలో కూడా స్వామి రక్షించాడు. మనం కూడా నమ్మకంతో ఉన్నామంటే చాలు, మనల్ని రక్షిస్తాడు స్వామి. కనుక నరసింహస్వామి వారి మీద అకుంఠితమైనటువంటి గొప్పదైనటువంటి నమ్మకంతో స్వామి వారికి నామార్చనం చేసేటువంటి ఒక గొప్ప కార్యాన్ని మనం అందరం కూడా ఆచరిద్దాం. ఒక మారు గోవింద నామస్మరణ చేసుకుని, గోవింద 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 గోవింద. ఓం విష్ణవే నమః, ఓం మహావిష్ణవే నమః, ఓం సదా విష్ణవే నమః, ఓం వ్యాపి నారాయణాయ నమః, ఓం పురుషాయ నమః, ఓం సత్యాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం యజ్ఞాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం పుణ్యాయ నమః, ఓం వారాహాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం వామనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం సుభద్రాయ నమః, ఓం ఈశతాత్మనే నమః, ఓం సర్వోద్మహాయ నమః, ఓం సర్వ విద్వేశ్వరాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం మహాసింహాయ నమః, ఓం దివ్యసింహాయ నమః, ఓం ప్రహ్లాద వరదాయ నమః, ఓం శ్రీ లక్ష్మీ నృసింహస్వామినే నమః, ఓం శ్రీం శ్రీయై నమః, ఓం శ్రీం లోకధాత్రయై నమః, ఓం శ్రీం బ్రహ్మమాత్రే నమః, ఓం శ్రీం పద్మనేత్రాయై నమః, ఓం శ్రీం సురత్నాంగద కేయూర కాంచీనూపుర శోభితాయై నమః, ఓం శ్రీం యక్ష కర్దమ సంలిప్త సర్వాంగాయై నమః, ఓం శ్రీం కటకోజ్వలాయై నమః, ఓం శ్రీం మాంగళ్యాభరణైః చిత్రైర్ముక్తాహారైర్విభూషితాయై నమః, ఓం శ్రీం తాటంకైరవతంశేష్య శోభమాన ముఖాంబుజాయై నమః, ఓం శ్రీం హరివల్లభాయై నమః, ఓం శ్రీం ఋగ్యజుస్సామరూపాయై నమః, ఓం శ్రీం బ్రహ్మరుద్రేంద్ర త్వప్రాపక కృపా దృష్టిపాతాయై నమః, ఓం అబ్దిజాయై నమః, ఓం మహాలక్ష్మ్యై నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాణి సమర్పయామి. ఓం శ్రీ నారసింహస్వామినే నమః. ఓం శ్రీ నారసింహాయ నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాణి సమర్పయామి. ఓం విష్ణవే నమః. ఓం మహావిష్ణవే నమః. ఓం విష్ణవే నమః. ఓం మహావిష్ణవే నమః. ఓం సదా విష్ణవే నమః. ఓం వ్యాపి నారాయణాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం యజ్ఞాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం పుణ్యాయ నమః. వారాహాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. అనంతనామధేయంతో భగవంతుడి యొక్క గొప్పదైనటువంటి విశాల తత్వాన్ని, విభూతత్వాన్ని ఎరిగి ఎవరైతే భగవత్ కైంకర్యం చేస్తారో వారికి గృహస్థాశ్రమంలో ఉండేటువంటి ఏ ఆటంకము కూడా వాళ్ళ మీద ఏమీ పనిచేయదు. వాళ్ళు ధర్మాన్ని నిరాటంకంగా వాళ్ళు గృహస్థాశ్రమాన్ని ముందుకు తీసుకుని వెళ్ళగలరు అని కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి గొప్పదైనటువంటి గాథ. ఈ భూమి మీద, ఈ ప్రపంచంలో, ఈ విశ్వంలో వేద ఇతిహాస పురాణములన్నీ కూడా మనకు నొక్కి వక్కానిస్తూ ఉండేటువంటి సిద్ధాంతం ఏమిటి అంటే కర్మ సిద్ధాంతం. నీవు ఇప్పుడు ఈ క్షణం ఏ కర్మ అయితే చేస్తావో
తరువాత భావి కాలాలలో ఆ కర్మ తాలూకు ఫలాన్ని మాత్రమే నీవు అనుభవిస్తావు. ఇప్పుడు ఈ క్షణం మనం ఆనందంగా ఉన్నాము అని అంటే గతంలో ఆచరించినటువంటి కర్మల తాలూకు ఫలం ఇది. ఇప్పుడు ఈ క్షణం మనకేదైనా బాధలు ఎదురవుతూ ఉన్నాయి అంటే గతములో మన ద్వారా ఆచరించినటువంటి కర్మల తాలూకు ఫలమే అది. మరి ఈ కర్మ తాలూకు ఫలాల నుండి మనమందరం కూడా బయటపడి శాశ్వత ఫలప్రాపకమైనటువంటి మోక్షానికి మనమందరం కూడా చేరువ కావాలి అంటే మనకున్నటువంటి ఏకైక మహా గొప్ప ఉపాయం ఈ గృహార్చన కైంకర్యం. ఈ గృహార్చన కైంకర్యాన్ని ఎవరైతే ఎంతగా అయితే ఆచరిస్తూ ఉంటారో వారికి అంత గొప్ప ఫలాలు భగవంతుడు అనుగ్రహించేస్తారు. ఈ గృహార్చన కైంకర్యం ఎలా ఉంటుందో ఒక చిన్న ఉదాహరణతో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. మనందరం కూడా ఒక ఇల్లు కట్టుకొని ఆ ఇంట్లో ఒక చిన్న గదిని భగవంతుడికి ఏర్పాటు చేసుకొని రోజు కూడా భగవంతుడి యొక్క కైంకర్యంతో గనక మన జీవితాన్ని రోజు మనం ముందుకి తీసుకుని వెడుతూ ఉంటే ఈ భగవద్ అనుగ్రహం ఎలా ఉంటుందో ఒక మాట చెప్తాను. మనల్ని కని పెంచినటువంటి తండ్రి చిన్న వయస్సు నుండి మనం ఒక యుక్త వయస్సు వచ్చేంత వరకు మన కాళ్ళ మీద మనం నిలబడి బ్రతకాల్సినటువంటి స్థితి ఏర్పడేంత వరకు కూడా అన్నీ చూసుకుంటాడు నాన్న. మనకు తిండి కావాలా, నీరు కావాలా, గుడ్డ కావాలా, నివాసం కావాలా, నా బిడ్డకు అన్నీ ఉండాలని తండ్రి కష్టపడతాడు. అలా కష్టపడి మనకు అన్నీ చేస్తూ ఉండేటువంటి తండ్రికి మనం కూడా ఒక యోగ్య స్థితికి వచ్చినప్పుడు, ఒక ఉద్యోగాన్నో ఏదో సంపాదించినప్పుడు మనకు వచ్చినటువంటి ఏదో రవ్వంత జీతం తీసుకుని వెళ్ళి తండ్రి చేతికి ఇస్తే ఆ క్షణం తండ్రి ఆనందపడేటువంటి ఆనందం వర్ణనాతీతం. కానీ ఇక్కడ ఏ తండ్రి అయినా కూడా కొడుకు తెచ్చించినటువంటి ఆ జీతాన్ని ఆ నాయన రోజు ఇలానే తెచ్చిచ్చేయమ్మా, ప్రతి నెల ఏ రూపాయి కూడా నువ్వు ఖర్చు చేయడానికి వీల్లేదు, ఇలానే ప్రతి నెల తెచ్చిస్తూ ఉంటే నేను దాచిపెడతాను అని చెప్పి తండ్రి అనగలడా? తండ్రి ఏం చేస్తాడు అంటే నా కొడుకు కష్టపడి యోగ్యుడయ్యి ఇదిగో ఈ ఉద్యోగం సంపాదించుకున్నాడు, పాపం ఆయన ఎండలో బండిలో పోతూ ఉన్నాడే, నాయన ఇదిగో నీ జీతానికి రెట్టింపు ఇంకా కల్పిస్తూ ఉన్న ఒక కారు కొనుక్కోవయ్యా, ఇంత ఉద్యోగాన్ని నీవు సంపాదించావు కదా, ఆనందంగా బ్రతుకు అని దానికి రెట్టింపు కలిపి ఇచ్చేటువంటి తండ్రి యొక్క మనస్సు ఎలా ఉంటుందో మన గృహంలో మనం ఆరాధించేటువంటి భగవంతుడి యొక్క మనస్సు కూడా అలానే ఉంటుంది. ఎందుకు ఈ గృహార్చన కైంకర్యాన్ని ప్రతి ఇంటికి చేరువ చేయాలి అనుకుంటూ ఉన్నామంటే మీరు ప్రతిరోజు నిద్ర లేవగానే బయటికి వెళ్ళేటప్పుడు ఒక్కసారి ఆ గృహంలో ఉన్న ఆ అర్చాప్రతిమ దగ్గరికి వెళ్ళి ఒకసారి నమస్కారం చేసుకొని స్వామి నీ అనుగ్రహంతో ఈ రోజున నేను బయటికి వెళుతూ ఉన్నాను, నా కార్యాల్లో చక్కగా అన్ని మంచిగా జరిగేలా చూడని ఒక మాటనండి. ఏ రోజు రానటువంటి స్థితిగతుల లాభాలన్నీ కూడా ఆ గృహార్చా దైవము యొక్క గొప్పదైనటువంటి అనుగ్రహంతో వస్తాయి. సాయంత్రానికి మళ్ళా తిరిగి వచ్చి నీకు ఏదైతే ఆ రోజు లబ్ధి కలిగిందో దాన్ని అమాంతం తీసుకుని వెళ్ళి మీ ఇరప బీరువాలో దాచుకుని తాళాలు వేసుకోకుండా కాళ్ళు కడుక్కొని అంత స్నానం ఆచరించి వచ్చిన దాన్ని ఒక 2 నిమిషాలు భగవంతుని ఎదురుగా పెట్టి ఈ రోజు ఉదయం నీకు నమస్కారం చేసుకొని నా రోజుని మొదలు పెట్టాను స్వామి, ఇదిగో ఇది వచ్చింది, ఇదిగో స్వామి ఇదంతా నీదే అని ఆయన ఎదురుగా పెట్టి తర్వాత వెళ్ళి మీ బీరువాలో పెట్టి మీరే తాళాలు వేసుకో. స్వామిని కూడా మనం పెట్టేటువంటి ప్రతిదాన్ని స్వీకరించేస్తున్నాడా? లేదు కదా. అలానే మనం చూపించేటువంటి సంపదను కూడా ఏమి అమాంతం లాక్కొనేమో ఆయన ఏమి తన దగ్గర పెట్టుకోడు. కానీ మీరు చూపించినటువంటి ఆ సంపద రెట్టింపు అవ్వడానికి నీకేమి అవకాశాలు జీవితంలో ఉన్నాయో ఆ అవకాశాలన్నింటినీ కూడా నీ దగ్గరికి చేరుస్తాడు. ఇలా ఎప్పుడు చేస్తాడు భగవంతుడు అంటే నీవు ప్రతిరోజు కూడా ఈ గృహార్చన కైంకర్యాన్ని ఆచరిస్తూ ప్రతిరోజు బయటకు వెళ్ళేటప్పుడు, ప్రతిరోజు బయట నుంచి లోపలికి వచ్చినప్పుడు నీవు ఆ రోజు ఏ కైంకర్యం చేయబోతున్నావో, ఏ కార్యాలు చేయబోతున్నావో చెప్పి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళండి. సాయంకాలం చాలా చక్కగా జరిగాయి స్వామి అని చెప్పి ఇంటికి వచ్చాక మళ్ళీ స్నానం ఆచరించి ఒక దీపాన్ని వెలిగించి స్వామి దగ్గర విన్నవించుకుని అంత ఆహారం తీసుకుని వెళ్ళిపోడు.
ఈ ఒక్క కార్యాన్ని కనుక మన జీవితంలో ప్రతిరోజు కూడా ఈ గృహార్చన కైంకర్యాన్ని కనుక మనం ఆచరించగలిగామంటే చాలండి, జీవితము ఏ ఒడిదుడుకులు లేకుండా చాలా ప్రశాంతంగా ఆనందదాయకంగా మనందరి జీవితాలు మారుతాయి. ఈ తత్వాన్ని ప్రతి గృహానికి కూడా పరిచయం చేయడానికే మరి తిరుమల తిరుపతి దేవస్థానముల ద్వారా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ఈ భగవత్ కైంకర్యంలో ఉండేటువంటి ఔన్నత్యాన్ని, ఆనందాన్ని ప్రతి ఒక్కరూ కూడా అనుభవించాలి అనేటువంటి గొప్ప తత్వంతోనే మరి ఈ కార్యక్రమంతో ప్రతి గృహానికి కూడా ఈ గృహార్చన కైంకర్యం చేరుకుంటూ ఉన్నది. మరి మీరందరూ కూడా ఈనాడు ఈ గృహార్చన కైంకర్యంలో పాల్గొన్నారు గనక ఇందులో ఉండేటువంటి ఈ తాదాత్మ్య భావనలను మీరు అనుభవించడమే కాదు, మీ తోటి వారిని, మీకున్నటువంటి బంధు మిత్ర సపరివారం అందరికీ కూడా ఈ గృహార్చన కైంకర్యంలో ఉండేటువంటి మాధుర్యాన్ని వారందరికీ కూడా చెప్పి మనందరం కూడా మన గృహాలలో భగవత్ కైంకర్యాన్ని చేసుకోగలిగేటువంటి ఒక గొప్పదైనటువంటి భాగ్యాన్ని మనకు అనుగ్రహించమని ఆ స్వామి వారినే మనందరం కూడా కోరుకుంటూ గోవిందనామ స్మరణతో ఈనాటి ఈ కైంకర్యాన్ని మనం అందరం కూడా పూర్తి చేసుకుందాం. గోవింద 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 ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద ప్రహ్లాద వరద శ్రీ లక్ష్మీ నృసింహ గోవింద 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 గోవింద. చక్కటి మంత్రోచ్చరణలతో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి పూజా విధానాన్ని తిలకించాం కదా. మరొక గృహార్చన కార్యక్రమంలో మరలా కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద 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 గోవింద